శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. అయితే గఫూర్ గారు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ పర్టికులర్గా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి ఉన్న ప్రయారిటీ కానీ, లేకపోతే ఇది రాష్ట్రానికి సంబంధించినంత వరకు మరో చరిత్ర రాయడానికి జరుగుతున్న కాన్ఫరెన్స్ అని కానీ చంద్రబాబు నాయుడు గారు అనడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు అస్సలేం జరగకుండా ఇన్నాళ్ళ తర్వాత జరగడం అనేది చారిత్రాత్మకంగా అవునా కాదా అంటే ఆ రీత్యా చారిత్రాత్మకంగా అనొచ్చు, కానీ ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్రొసీజర్ అండి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేది గవర్నమెంట్ తన పాలసీల్ని కలెక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంప్లిమెంటేషన్ లో ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నాయనేసి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక 3 మాసాలకు ఎంతో ప్రోగ్రామ్ ఇచ్చేసి అమలు జరపమని చెప్పడం అనేటువంటిది అది రొటీన్ ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్, జరగాల్సినటువంటి మినిమం బాధ్యత అది ప్రభుత్వానికి, కలెక్టర్లకి. అయితే జగన్మోహన్ జరపలేదు. ఎందుకు జరపలేదంటే జగన్మోహన్ దగ్గర వేరే అజెండా లేదు, బటన్ నొక్కుడు తప్ప ఇతరత్ర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయిల్ కన్జర్వేషన్ గురించి మాట్లాడినాడు, అట్లాగే ఫిషరీ ఎట్లా డెవలప్ చేయాలా దానికి సంబంధించినటువంటి సూచనలు అవి మాట్లాడారు. ఫారెస్ట్లు ఎట్లా డెవలప్ చేయాలా, మొక్కలు ఎట్లా నాటాలా, 5 లక్షల మొక్కలు ఒక రోజు నాటవచ్చు, ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర అవన్నీ ఏం లేవు కదండి. రోడ్లది గురించి లేదు, విద్య లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర. బటన్ నొక్కుడు ఉండింది. బటన్ నొక్కుడుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అవసరం లే, బటన్ నొక్కి మీటింగ్ జరపడం, ఆయన ఉపన్యాసం చెప్పడం. కాబట్టి దాంతో పోల్చుకుంటే ఇది చరిత్ర సృష్టించడమే. ఎందుకంటే మళ్ళీ రొటీన్ రెగ్యులర్ సిస్టంలోకి తీసుకొని రావడం అన్నట్టు. అయితే నిర్ణయాలుగా ఏమి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నిర్ణయాలు ఉండవు. గవర్నమెంట్ క్యాబినెట్ లో తీసుకునే నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఎగ్జిక్యూటివ్ ను ప్రోత్సహిస్తారు, అడ్వైజ్ చేస్తారు, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. అది పరిస్థితి. ఏమైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం మంచిది. రాష్ట్రంలో ఒక పరిపాలన రాబోయే 5 సంవత్సరాలు అంటే ఒక చిన్న చెప్పండి సందేహం అనుకోండి, లేకపోతే ఇతను అబ్జర్వేషన్ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్యూరోక్రాట్స్ అందరూ అయితేనేమో పొలిటికల్ బాసులకి తలలూపుతూ చేయకూడని పనులన్నీ చేశారు. కొంతమంది ఏమో కాస్త ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు చేయడానికి అవకాశం లేక పక్కకు పంపిస్తే ఏమీ చేయకుండా ఐడియల్గా అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఈ ప్రభుత్వంలో, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కలెక్టర్లు ఉన్నారు, వీళ్ళు కలెక్టర్ ఉన్నారు, వాళ్ళు రకరకాల పోస్టులో ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ మళ్ళీ కార్యోన్ముఖులు చేయడం కోసం కాస్త ఇది ఉపయోగపడుతుందని అనుకోవచ్చా? ఉపయోగపడుతుందండి. నేనేమే అది వేస్ట్ ఎక్సైజ్ చెప్పడం లేదు. నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉపయోగం. ఎందుకంటే ప్రభుత్వం గాడిన పడడానికి, కలెక్టర్లను మోటివేట్ చేయడానికి ప్రభుత్వం ఏ దానికి ప్రయారిటీ ఇస్తుంది. ఆ ప్రయారిటీ ఎందుకంటే పైన నిర్ణయం చేయడం కాదు కదా, కింద గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావాలంటే కలెక్టర్ల ద్వారా అది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి